గర్భవతిగా ఉన్న సీతమ్మ భర్త పొరుగురు వెళ్లి వస్తూ మార్గమధ్యమంలో మరణించాడు. భర్త మరణించాక పుట్టిన మగపిల్లవాడ్ని పెంచి పెద్ద చేసింది. తను అనేక రకములుగా అందరికి సాయపడుతూ కుమారునికి ఏ లోటూ లేకుండా చదువు చెప్పించి ప్రయోజకుడిగా తీర్చిదిద్దింది. పట్నంలో ఉద్యోగం వచ్చింది. అతని వ్యక్తిత్వము నచ్చి అతనికి మంచి సంబంధము వచ్చింది. తల్లి అంగీకారముతో వివాహము జరిగింది. కొడుకు కోడలు వద్ద ఉండి జీవితాన్ని వెళ్లదీసుకొంటుంది సీతమ్మ. కొంతకాలము గడిచింది. కోడలు గర్భవతి అయి మగ శిశువును కన్నది. అత్త కోడలు అన్యోన్యముగా ఉండసాగారు. కొంతకాలము గడిచేసరికి చెప్పుడు మాటలకు లోనై భర్త ఊళ్ళో లేని సమయంలో అత్తగారిని నిర్దాక్షిణ్యముగా బయటకు పంపింది కోడలు. సీతమ్మ తనకు దిక్కు ఎవరూ లేరని తలచి దూరప్రాంతానికి వెళ్ళి కొడుకు కోడలు క్షేమమే తన సంతోషముగా తలచి ఒక రైతు ఇంట్లో పనికి కుదిరి సంతోషంగా ఉంటోంది. సీతమ్మ కొడుకు ఇంటికి రాగానే అత్తగారిపై లేనిపోని చాడీలు చెప్పి తనే ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పింది. కాని కొడుకు నమ్మక ఉద్యోగము చెయ్యక మంచం పట్టాడు. సుఖశాంతులతో చల్లగా సాగే సంసారము తిండి లేక కష్టపడసాగారు. తల్లి ప్రేమకి కరువై మానసికముగా కృంగిన భర్తకి తను చేసిన తప్పును చెప్పి క్షమించమని కోరింది. తల్లి కోసము ఎంత వెదికినా కనిపించలేదు. కొంతకాలము గడిచింది. భర్త భార్య కలసి సీతమ్మని వెదకటానికి బయలుదేరారు. తిండిమాని శుష్కించిపోయి సీతమ్మ ఉండే గ్రామము మీదుగా వెళ్తున్న కొడుకు కోడల్ని చూసి తల్లి ప్రేమని ఆపుకోలేక దుఃఖిస్తూ వారి వద్దకు వెళ్ళింది. సీతమ్మ కాళ్లపై పడి క్షమించమని కోరారు కొడుకు కోడలు. తను సుఖంగానే ఉన్నానని మీ సుఖసంతోషాలే నాకు ముఖ్యమని చెప్పింది. మీరు సుఖంగా ఉండమని కోరింది. ఇంతలో పనిచేసే రైతు అక్కడికి వచ్చి విషయము గ్రహించాడు. వారిని రైతు ప్రేమగా చేరదీసి వాళ్లని కూడా అక్కడే ఉండమని చెప్పాడు. రైతుకు అన్ని విధాల సాయపడుతూ సొంతంగా ఆయన పొలము కౌలు తీసుకుని పొలము ఇల్లు కొనుక్కొని సుఖసంతోషాలతో కాలము గడిపారు. రైతు కొడుకు కోడలు విదేశాలలో ఉండటం వలన వారినే సొంత వాళ్లుగా చూడడం వలన ఆ రైతు కూడా ఆనందించాడు. సీతమ్మతో రైతు అమ్మా నీ ఓర్పు సహనమే నీకు శ్రీరామ రక్ష. నా కొడుకు నా కోసమే తప్పించిపోయాడు. కోడలు ధన సంపాదనలో మునిగి కనీసము మేము ఉన్నామనే ఆలోచన కూడా లేదు. నీవు చాలా అదృష్టవంతురాలివి అని కన్నీరు కార్చాడు.